మార్నింగ్ థర్డ్ క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము ఫోర్త్ లెసన్ ఏకి మాత్ర. ఏకి మాత్ర. ఎవ్రీబడి లిజన్, దిస్ ఈస్ ద రివిజన్. ప్లీజ్ ఎవ్రీబడి అటెండ్ ద క్లాస్. నేను ఇది చెప్పేటప్పుడు మీరు వినండి. ఆల్రెడీ దిస్ లెసన్ కంప్లీటెడ్. మళ్ళీ నేను రివిజన్ ఇస్తున్నా మీకు. సీనా ఏకి మాత్ర. ఏకి మాత్ర. మాత్ర మీన్స్ దిస్ వన్. ఏ మాత్ర. ఓకేనా? ఎవ్రీబడిలో మనకు మాత్రలో ఇది వస్తుందా? ఏ మాత్ర వస్తుంది కదా, అదే ఏ మాత్ర. మరి ఇప్పుడు మనం ముందు సింబల్ ఆఫ్ ఏ మాత్ర. ఓకేనా? సి దిస్ వన్. ఏకి మాత్ర అంటే దిస్ వన్. ఎవ్రీబడి నో కదా. ఇందులో వ్యంజన్ మాత్ర రూప్ కలిపితే శబ్ద తయారవుతుంది. ఎలా అంటే చూడండి, దిస్ వన్ సా ప్లస్ ఏ మాత్ర ప్లస్ సా ప్లస్ ఏ మాత్ర. ఇప్పుడు ఏమైంది? కలిపితే సే అయింది. ఏమైంది? సే ఏ మాత్ర కలిపితే ఏమైంది? ఇక్కడ సే. మొత్తము బాగా రాస్తే ఏమైంది? సేవ్ అయింది. డిడ్ యూ అండర్స్టాండ్? ఇక్కడ సే ప్లస్ ఏ మాత్ర కలిపి రాస్తే సే తయారైంది ఫస్ట్. ఇట్ విల్ రెడీ సే. సాకి ఏ మాత్రం ఇస్తే సే కదా. బాగా కలిపితే ఏమైంది? సేబ్. సేబ్ మీన్స్ దిస్ ఇది యాపిల్లో లైక్ దిస్. ఎవ్రీ వర్డ్ కూడా ఇలాగే మేక్ తయారవుతుంది, ఇలాగే చేయబడుతుంది. మాత్ర తర్వాత వ్యంజన్ మాత్ర రూప్. ఓకేనా? ఫస్ట్ వన్ చూడండి, సేబ్. సేబ్ మీన్స్ యాపిల్. APPLE apple. Sebe means apple. Right everybody? Sebe means apple. Sebe apple. APPLE apple. Second one ఏంటిది? Share. Share means lion. LION lion. Next one కేలా. కేలా అంటే తెలుసా? బనానా. కేలా మీన్స్ BANANA బనానా. కేలా మీన్స్ బనానా. నెక్స్ట్ వన్ కనేర్. కనేర్. కనేర్ మీన్స్ తులిప్. 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 తులిప్ అంటే ఏంది? ఫ్లవర్. నెక్స్ట్ లాల్టెన్. లాల్టెన్. లాల్టెన్ అంటే ఏంటి తెలుసా? లాంతర్. LANTERN లాంతర్. సీనా? ఇక్కడ సేబ్ అంటే యాపిల్. సేబ్ మీన్స్ యాపిల్. షేర్ మీన్స్ సింహం, లయన్. కేలా మీన్స్ బనానా. తులిప్ మీన్స్ ఫ్లవర్, తులిప్ ఫ్లవర్. ఓకేనా? దిస్ వన్ లాంతర్ అంటే తెలుసా? ఇది మనకు పవర్ కట్టినప్పుడు ఓల్డెన్ డేస్లో విలేజ్లలో ఇది ఎక్కువగా వాడతారు, దీన్ని లాంతర్ అంటారు. ఓకేనా? దిస్ ఈస్ ద. నౌ టేక్ ఆన్ ద పేజ్. ఇక్కడ ఏమిచ్చాడు? जब किसी वर्णों के ऊपर ए मात्रा की मात्रा लगते हैं तो उसका उच्चारण ए की ध्वनि के साथ किया जाता है. When the symbol is used above a letter, ఏ లెటర్ కి అయితే ఇప్పుడు పా కదా, ఈ పాకి ఏ మాత్ర పెడితే పే అయింది కదా. పాకి ఏ మాత్ర ఇస్తే పేనే కదా. సో ఎప్పుడైతే ఒక లెటర్కి మనం మాత్ర యాడ్ చేస్తామో ఆ ఉచ్చారణలో, ఆ పలకడంలో తేడా వస్తుంది. మనము సీ దిస్ వన్. ఫస్ట్ పా. దీన్ని ఏమంటున్నాం మనము? పా అంటున్నాం. దీనికి ఏ మాత్రం యాడ్ చేస్తే ఏమైంది? పే అయింది. సో ఇప్పుడు మనము ఫస్ట్ పా అన్నాము, ఇప్పుడు పే అయింది. అంటే మన ప్రొనౌన్సియేషన్ చేంజ్ వస్తుందా లేదా, మన ఉచ్చారణ చేంజ్ వస్తుందా లేదా, అదే ఇది. ఓకేనా? దిస్ బాక్స్. సి when the symbol ఏ మాత్ర is used above a letter, the letter is pronounced with the ఏ సౌండ్. ఏ సౌండ్తో వస్తుంది. ఓకేనా? జైసే కా. రేంచడు వాడు కా ఇచ్చాడు. దీన్ని ఏమంటున్నాం మనము? కా అంటున్నాం. ఇప్పుడు కాకి ఏ మాత్ర పెడదాం, కే అవుతుంది. అవునా? దిస్ లైక్ ఏ లెటర్కి అయితే మనం మాత్ర యాడ్ చేసినప్పుడు ఆ లెటర్ యొక్క ప్రొనౌన్సియేషన్ చేంజ్ అవుతుంది.
That is the meaning of this box. Okay na? Now turn the page. Page number 14. Page number 14. ఇక్కడ చూడండి, శబ్దం కి పడియా సమझे. Read and learn these words. ఇక్కడ మీనింగ్స్ ఇస్తున్నాను. Everybody write here, please. Everybody write in the CW also. Okay na? First one, share. Share means lion. Sapera. Sapera means snake charmer. Snake charmer. CHARMER. CHAR. CHARMER. చార్మర్ అంటే పాములు పట్టేవాడు. ఓకేనా? నెక్స్ట్ వన్ చార్మర్. నెక్స్ట్ సేబ్. సేబ్ మీన్స్ యాపిల్. APPLE యాపిల్. ఐఎమ్ రైటింగ్ హియర్ ఓన్లీ మీనింగ్స్. ఓకేనా? ఇక్కడ రాసుకోండి. సవేరా. సవేరా. సవేరా మీన్స్ మార్నింగ్. మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ అంటే తెలుసు కదా, డే టైం. నెక్స్ట్ వన్ కేలా. నెక్స్ట్ వాట్ గివెన్? కేలా మీన్స్ బనానా. BANANA బనానా. ఓకేనా? నెక్స్ట్ వన్ బరేలీ. Bareilly means Bareilly. This is the ఒక ఊరి పేరు నాన్న. Bareilly. ఓకేనా? Bareilly. నెక్స్ట్ వన్ మేళా. నెక్స్ట్ మాట మేళా. మేళా మీన్స్ మేళా మీన్స్ మార్కెట్. MARKET మార్కెట్. Okay, this one right. This one right now everybody. This one not coming in the share, lion, sapera, snake, charmer, save, apple, savera, morning, kela, banana, Bareilly. Right everybody? Okay, now Bareilly అయిపోయిందా? మేళా. మేళా మీన్స్ మార్కెట్. సహేలీ. సహేలీ మీన్స్ ఫ్రెండ్. FRIEND ఫ్రెండ్. ఖేత్. ఫీల్డ్. పొలం. జబేరా. జేబ్రా. జేబ్రా అంటే జీబ్రా. జేబ్రా అంటే జీబ్రా. ఓకే, రైట్ ఎవ్రీబడి. మేళా, మార్కెట్, సహేలీ, ఫ్రెండ్, కేత్, ఫీల్డ్, జేబ్రా.
అంటే జీబ్రా. ఓకేనా? నెక్స్ట్ బిట్, see this bit నాన్న. పఠన అభ్యాసం ఉంది కదా, రీడింగ్ ఎక్సర్సైజ్. రీడింగ్ ఎక్సర్సైజ్లో ఐఎమ్ రీడింగ్ దిస్ పేరస్ ఎవ్రీబడి. రీడింగ్లో పేజీ నెంబర్ 14లో ఐఎమ్ రీడింగ్ దిస్ పేరాగ్రాఫ్. ఎవ్రీబడి లుక్ ఎట్ ద पेजी नंबर 14. बेलपुर में दशहरा का मेला लगा था. नेहा, कमलेश, नरेश, सुरेश, अवधेश, रेखा, सुलेखा सबने मेले में जाने का विचार किया. बेलापुर में दसरा का मेला लगता है. బేల్పూర్లో దసరా యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి. ఓకేనా? అప్పుడు ఎవరెవరు వెళ్ళారట అక్కడికి? నేహ, కమలేష్, నరేష్, సురేష్, అవధేష్, రేఖ, సులేఖ వీళ్ళందరూ కలిసి ఆ మేళలోకి వెళ్ళారు. అంటే ఆ ఫెస్టివల్ జాతరకి. ఓకేనా? వే సబ్ మేలే మే గయి. వీళ్ళందరూ కలిసి ఇక్కడికి వెళ్ళారు. మేళ అంటే ఏంది? జాతర. ఓకేనా? ఇక్కడికి వెళ్ళారు. ఇక వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇక్కడ. సి మేలే మే బౌత్ భీడ్ థీ. అక్కడ మేళ ఎట్లా ఉందంటే జాతర చాలా జనం ఉన్నారట. బీడి అంటే ఏంది? చాలా జనంతో కూడుకున్నటువంటి మేళ ఉంది అక్కడ. అంటే ఆ జాతరలో చాలా జనం వచ్చారు జాతరకి. రేఖానే జలేబీ సేబ్ వా పేడే లియే. రేఖ ఏం చేసింది? జలేబీ మీన్స్ జిలేబీ, సేబ్, పేడే. పేడే అంటే తెలుసా? స్వీట్స్, కోవా పేడ అంటాం మనం, దట్ వన్. అవి తీసుకుంది. సబ్నే మిల్కర్ ఖాయే. అవి తీసుకున్న తర్వాత ఏం చేశారు? మిగతా ముగ్గురు అందరూ కలిసి సబ్నే మిల్కర్ అంటే అందరూ కలిసి వాటిని తిన్నారు. ఏమేమి తిన్నారు? జిలేబీ, సేబులు, పేడేలు ఇవన్నీ వీళ్ళు తినేసేసారు. నెక్స్ట్ ఫిర్ సబ్నే झूला వా అప్నే అప్నే ఘర్ చలే ఆయే. అందరూ ఆ జాతరలో ఉన్నటువంటి ఆ మేళాలో ఉన్నటువంటి జూలా అంటే స్వింగ్. స్వింగ్ అంటే ఏంటి? ఊయలలు. ఇలా ఊగారు, వీటి మీద ఊగారు. ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. దిస్ ఈజ్ ద పేరాగ్రాఫ్. ఐఎమ్ రీడింగ్ వన్స్ అగైన్. ఎవ్రీబడి చెక్ ద టెక్స్ట్ బుక్. बेलापुर में दशहरा के मेला लगा था. नेहा, कमलेश, नरेश, सुरेश, अवधेश, रेखा, सुलेखा सबने मेले में जाने का विचार किया. అందరూ మేళాకి వెళ్ళాలనుకుని డిసైడ్ చేస్తున్నారు. वे सब मेले में गए. అందరూ మేళాలోకి వెళ్ళిపోయారు. మేళే మే బహుత్ భీడి థీ. మేళ ఎట్లా ఉంది? చాలా గుంపులు గుంపులుగా జనంతో ఉన్నారు. రేఖానే జలేబీ సేబ్ వా పేడ్ లియే. సబ్నే మిల్కర్ ఖాయే. వాళ్ళందరూ కలిసి భోంచేసి అవిటిని తిన్నారు. ఓకేనా? ఇక్కడ కొనుక్కొని తింటున్నారు చూసారా? నెక్స్ట్ వన్. झूला झूला వా అప్నే అప్నే ఘర్ చలే గయి. ఇలా జూలా ఊగేసి, ఇలా ఊయలు ఊగేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నౌ టర్న్ ద పేజ్. పేజీ నెంబర్ 15. నౌ పేజీ నెంబర్ 15. టేక్ ఎవ్రీబడి. ఐఎమ్ రీడింగ్ దిస్ వన్ మీనింగ్స్. శబ్ద జ్ఞానంలో వర్డ్ పవర్ చూడండి. వర్డ్ పవర్ ఐఎమ్ రీడింగ్. ఇందులో హిందీ మీనింగ్ ఉంది, ఇంగ్లీష్ మీనింగ్ ఉంది. ఎవ్రీబడి కేర్ఫుల్లీ లిసన్. మేళా, ఉత్సవ్, ఫేర్ అంటే జాతర. జలేబీ ఏక్ మిఠాయి, ఏ టైప్ ఆఫ్ ఇండియన్ స్వీట్. అర్థమైందా? జూలా, ఇండోలా
స్వింగ్. ఇండోలా మీన్స్ సింగ్ అంటే ఊయల. भीड़ लोगों का बड़ी संख्या में जमा इकट्ठा होना. క్రౌడ్, పీపుల్ క్రౌడ్. అమ్మ అక్కడ క్రౌడ్ బాగుంది మేడం అంటే క్రౌడ్ అంటే ఏంది, గుంపులు గుంపులుగా జనము జాతరకు రావడం. ఓకేనా. నెక్స్ట్ సేబ్ ఏక్ ఫల్ యాపిల్. సేబ్ అంటే ఏంది, ఏక్ ఒక ఫ్రూట్, దాన్ని ఏమంటారు, యాపిల్ అంటారు. ఘర్ మకాన్ గృహు, రెండు మీనింగ్స్ ఉన్నాయి. మకాన్ అన్న హోమే, గృహు అన్న హోమే, హౌసే. ఓకేనా. వన్స్ అగైన్ మేళా, ఉత్సవ్, ఫేర్. జలేబీ ఏక్ మిఠాయి, ఏ టైప్ ఆఫ్ ఇండియన్ స్వీట్. మన ఇండియా యొక్క స్వీట్ వన్ టైప్ ఆఫ్ స్వీట్, జిలేబీ అంటామే, దస్ వన్. झूला इंडोला स्विंग ऊयला. भीड़ लोगों का बड़ी संख्या में जमा, ఎక్కడైతే ప్రజలు బాగా జమ అంటే గుమికూడి ఉంటారు, దాన్ని ఏమంటారు, బీడ్ అంటారు. అంతేకాకుండా క్రౌడ్ అని కూడా అంటారు, ఇకట్టా హోనా అని కూడా అంటారు హిందీలో. నెక్స్ట్ సేబ్ ఏక్ ఫల్ అంటే యాపిల్. ఘర్ మకాన్ గృహ హోమ్. దిస్ అండర్స్టాండ్ ఎవ్రీబడి. నౌ దిస్ అభ్యాస్ ఎక్సర్సైజ్ చూడండి. రైట్ ద నేమ్ ఆఫ్ ఈచ్ పిక్చర్ అండర్ ఇట్. ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి. ఐఎమ్ రైటింగ్ హిందీ ఆన్సర్. ఐఎమ్ రైటింగ్ హిందీ ఆన్సర్. ఎవ్రీబడి రైట్ ఇట్. ఓకేనా. ఫస్ట్ వన్ పేడ్. ఫస్ట్ వన్ ఏంటిది, పేడ్. సెకండ్ వన్ సేబ్. థర్డ్ వన్ भेड़. फोर्थ वन मेज. केला. सपेरा सपेरा. ఇక్కడ గమనించాలి, ప్రతిదానికి ఏ మాత్రే వచ్చింది మనకి. ఈ లెసన్ ఏ మాత్రం లెసన్ కాబట్టి ఏ మాత్రం వచ్చింది. పేడ్ అంటే ఏంటిది, ట్రీ. సేబ్ యాపిల్. భేడ్ షీప్, గొర్రె. మేజ్ అంటే టేబుల్. మేజ్ మీన్స్ టేబుల్. కేలా అంటే బనానా. సఫేర్ అంటే పాములు పట్టేవాడు. ఓకేనా. స్నేక్ చార్మర్. రైట్ ఎవ్రీబడి. Write everybody soon. Okay, see now. एक ही मात्रा आया. एक ही मात्रा, एक ही मात्रा लगाकर शब्द बनाइए. शब्द बनाइए అంటే చూడండి, ఏ మాత్ర పెట్టి వర్డ్స్ని తయారు చేయమంటున్నాడు. ఏ మాత్ర యూజ్ చేసి మనము వర్డ్స్ని తయారు చేయాలి. ఎలాగో చూడండి. ఫస్ట్ వన్ దశ, పర్లా, బల్, సప్రా, నెక్స్ట్ सपद, सपद, सहली, सहली. ఇప్పుడు చూడండి, ఇక్కడ వీటికి మీనింగ్ ఈ లెటర్స్ కి మనము ఏ మాత్ర యాడ్ చేయాలి. ఏ మాత్ర యాడ్ చేయాలి. దేశ్, దేశ్ మీన్స్ కంట్రీ. దేశ్ మీన్స్ కంట్రీ. ఇక్కడ కర్లా ఉంది కదా, కరేలా.
కరేలా మీన్స్ బిట్టర్ గార్డ్, కాకరకాయ. కరేలా మీన్స్ బిట్టర్ గార్డ్, కాకరకాయ. ఇది బేల్. బేల్ అంటే తెలుసా? మొలకెత్తిన విత్తనాలు. ఓకేనా? నెక్స్ట్ సపేరా. సపేరా అంటే ఎవరు? పాములు పట్టేవాడు, స్నేక్ చార్మర్. సఫేద్ వైట్, వైట్ కలర్. చాక్ పీస్ ఇట్ ఈస్ వైట్ ఇన్ కలర్ నో. నెక్స్ట్ సహేలి. సహేలి అంటే ఎవరు? ఫ్రెండ్. రైట్ ఎవ్రీబడి? Right everybody? Completed? Okay, now see this one. Page number 16. पेज नंबर 16 लो चित्र देखकर बाकी पूरे कीजिए. Look at the pictures and complete the line. Complete the line. ఇక్కడ మిస్ fill in the blanks type ఇచ్చాడు. I am writing first one. I am writing first one. रमा रमा मेले से ఏం తీసుకొచ్చింది? రెండు మైండ్ హిందీలో సేబ్. ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో సేబ్, సేబ్ లాయి. నెక్స్ట్ వన్ షేర్, షేర్ ने, शेर ने सर्कस में करतब दिखाया. दिखाइए. ఓకేనా? షేర్ ఏం చేస్తుంది సర్కస్ లో? షేర్ నే సర్కస్ మే కర్తబ్ దిఖాయా అంటే ఇది సర్కస్ లో యూజ్ అవుతుంది కదా, దీన్ని బట్టి ఆడిస్తారు కదా, దీన్ని చూపిస్తారు మనకి సర్కస్ లో. దిఖాయే. ఓకేనా? కనబడుతుంది మనకి. సో ఇక్కడ షేర్. నౌ థర్డ్ వన్ ఆకాశ్ మే డాష్ చమక్ రహే తే. ఇవేంటి? స్టార్స్. మీకు తెలుసు మరి స్టార్స్ హిందీలో ఏమంటారు చూడండి. ఆకాశ్ మే, आकाश में आकाश में तारे. तारे అంటే తెలుసా? స్టార్స్. तारे चमक रहे थे. చమక్ రహే తే మెరుస్తున్నాయి. ఆకాశంలో నక్షత్రాలు
రహే చమక్ రహే తే అంటే మెరుస్తున్నాయి. ఓకేనా? దిస్ ఈస్ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఎవ్రీబడి ఫిల్ అప్ చేయండి ఇవి. See Nana, this is the last bit for you. रेखा खींचकर चित्रों को शब्द से जोड़ो అంటే గీత గీసి వీటికి మ్యాచ్ చేయమంటున్నాడు. డ్రా ద లైన్స్ టు మ్యాచ్ ద పిక్చర్స్ విత్ దేర్ నేమ్స్. ఫస్ట్ వన్ తారే. స్టార్స్ ఇక్కడ ఉన్నాయి. చెప్పండి. స్టార్స్ ఇక్కడ ఉన్నాయి కదా. ఇలా డ్రా ద లైన్ ఇలా ఆరో మార్క్ పెట్టండి. ఆరో మార్క్ పెట్టండి. నెక్స్ట్ సఫేరా. పాములు పట్టేవాడు ఎక్కడ ఉన్నాడు? హియర్. కీప్ ద ఆరో మార్క్స్. నెక్స్ట్ నేములు అంటే ఇది ముంగీసా. దిస్ వన్ కీప్ ఆరో మార్క్. మేజ్ టేబుల్ keep arrow mark. Karela bitter gourd కాకరకాయ keep the arrow mark. జలేబీ. మరి స్నేక్ లేదు కదా నాన్న. ఒకటి ఎక్స్ట్రా ఇచ్చినట్టున్నాడు. ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాను నాన్న. 7 ఉన్నాయి కదా, ఇది లేదు. ఓకేనా? రైట్ ఎవ్రీబడి. Okay Nana, this one last bit, this one everybody this like match it. Arrow mark also keep completed Nana. Thank you so much.